మ్యాన్ హోల్లో పడినట్టయింది. బయటపడే దారి కనిపిస్తంలా. అసలు ఎక్కడికి వచ్చానో ఏం జరుగుతుందో టైం ఎంతో కూడా అర్థం కావట్లేదు. తొక్కలో చికెన్ కోసం ఇన్ని కష్టాలా? ఎక్కడి నుంచో ఏదో శబ్దాలు వినపడుతున్నాయి. నేను చచ్చి 3 ఏళ్ళయింది. నేను చచ్చి 2 ఏళ్ళయింది. నేను చచ్చి సంవత్సరం అయింది. ప్రతి సంవత్సరం ఈ అమావాస్య రోజున చంద్రముఖి రావడం, వచ్చి తన ప్రియుడితో డ్యాన్స్ చేయడం, ఆ రాజావారు వచ్చి చంద్రముఖిని బాగా టెంప్ట్ చేసి దొరకకుండా పారిపోవడం, ఆ తరువాత చంద్రముఖి ఎవడు దొరికితే వాడిని నమిలి తిని చంపేయడం మామూలైపోయింది. అయితే ఈసారి మనతో ఆడుకోవడానికి 4గో వాడెవడో వస్తాడన్నమాట. అవును, సీఎం వచ్చే టైం అయింది, బయలుదేరదాం. సీఎం అంటే వైఎస్ఆర్ కాదు, చంద్రముఖి. నరబలికి టైం ఈ అయింది. అమావాస్య రాత్రి చంద్రముఖికి మనిషి దొరుకుతాడో లేదో. ఎందుకు దొరకడం? ఇప్పుడు నేను దొరకలా. అమ్మో, ఒడ్లోంచి భయం బయటికి తనుకొచ్చేస్తుంది. ఎరకపోయి చిరుకుపోయాను. దేవుడా, ఈ ఒక్క రాత్రికి చంద్రముఖిని వేరే లొకేషన్ డైవర్ట్ చేయి స్వామి. వచ్చేసింది చంద్రముఖి. అవునా? వీడు కూడా వచ్చేసాడు. రాజాధిరాజ, రాజమార్తాండ, రాజగంభీర, రాజులకే రారాజు శ్రీ 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 చంద్రగిరి మహారాజా వారు వేంచేస్తున్నారహో. చంద్రముఖి, వీళ్ళేం చేయాలి? చంపాలి, చంపాలి. నన్ను కాదు, వీణ్ణి. నూనె పోయి పోయి. అమ్మో,